సర్పవరం ఠాణాలో పనిచేస్తున్న గోపాలకృష్ణ మృతి ఘటనపై కొన్ని ఛానళ్లలో వార్తలు పూర్తిగా అవాస్తవమని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు చెప్పారు. ఏలూరు డీఐజీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. 2019 వరకు ఎస్ఐ గోపాలకృష్ణ మావోయిస్టు ప్రభావిత డొంకరాయి పోలీస్ స్టేషన్లో పనిచేశారు. అనంతరం సర్పవరం, రాజోలు, కాకినాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలోనూ విధులు నిర్వహించారని డీఐజీ చెప్పారు. కేటాయింపుల్లో ఆయనకు ఎటువంటి అన్యాయం జరగలేదన్నారు. ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్యకు ఉన్నతాధికారుల వేధింపులు గాని, పోస్టింగ్ గాని కారణం కాదని అన్నారు. సున్నితమైన మనస్తత్వం కారణంగా ఈ శాఖలో ఇమడలేకపోయారని అన్నారు. మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు సూసైడ్ నోట్లో గోపాలకృష్ణ పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలతో పోలీస్ శాఖకు మనోధైర్యాన్ని కించపరిచే విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. 13వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఒక దురదృష్టకర సంఘటనలో ఎస్ఐ గోపాలకృష్ణ సర్పవరం పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. దీంట్లో రకరకాలుగా ఆయనకు ఉన్నటువంటి సమస్యల గురించి రకరకాల వార్తలు ప్రసారం అవ్వటం, దానికి సంబంధించి కుటుంబ సభ్యులతో కూడా నిన్న కుటుంబ సభ్యులు కూడా మాట్లాడటం, అదంతా కూడా మీకు తెలుసు. ఈ ఎస్ఐ గోపాలకృష్ణకు సంబంధించిన మరణంలో ఆయనకు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం అయితేనేమి, ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి వివరాలు అయితేనేమి, ఆయన సూసైడ్ నోటుకు సంబంధించిన వివరాలు అయితేనేమి, ఆయన కుటుంబ సమస్యలు కానీ, శాఖలో ఉన్నతాధికారుల వేధింపులు కానీ లేవు అనేది స్పష్టం. పోస్టింగ్ ఇవ్వలేదని అని కూడా మాట్లాడటం జరిగింది. ఆయన ఎంసీఏ చదివి ఉన్నతమైన చదువులు చదివిన తర్వాత ఆయన మొదటి నుంచి కూడా ఈ పోలీసులో తన సున్నితమైన మనస్తత్వానికి పోలీస్ శాఖలో ఇమడలేని పరిస్థితి ఆయనకు అనిపించింది. ఆయన తెలియజెప్పడం జరిగింది. ఏదైనా మంచి ఆపర్చునిటీ గనక వస్తే ఆయన బయటకు వెళ్ళడానికి కూడా సముఖంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈవెన్ సూసైడ్ నోట్లో కూడా ఆయన ఇదే విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. తర్వాత కుటుంబ సభ్యులు కూడా మీడియా వారితో మాట్లాడటం జరిగింది. నిజాలు స్పష్టంగా ఉన్నప్పటికీ అనేకమైనటువంటి మాటలు మాట్లాడటం మాకు తీవ్రంగా బాధ కలిగించింది. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిచేలాగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు కూడా దీన్ని ఇలా మాట్లాడటం వ్యవస్థ కంటే కూడా ప్రజలకు తీవ్రమైన నష్టం కలగజేస్తుంది. ఇటువంటి అనవసరమైనటువంటి వార్తలు ఈ రోజుతో ఆపేయాలని చెప్పి కోరుకుంటూ